గెలుపు ఒకరి సొత్తు కాదు. ఓటమి శాశ్వతం కాదు. పడితే లేవలేను అనుకోవడం ఓటమి కానీ, పడిన ప్రతిసారి లేవగలను అనుకోవడం ఖచ్చితంగా గెలుపే. ఓటమికి బాధపడిపోయి గెలుపుకి సంబరపడడం ఒక మంచి లక్షణం అయితే కాదు. గెలుపుకి ఓటమికి తేడా లేకుండా రెండింటిని ఒకేలా రిసీవ్ చేసుకొని రియాక్ట్ అయ్యేవాడే ట్రూ లీడర్ అండ్ లెజెండ్ అవుతారు. ఓటమి తరువాత గెలుపు పాఠం అయితే, గెలుపు తర్వాత ఓటమి ఖచ్చితంగా గుణపాఠమే. గెలుపు మనకు ఏం నేర్పిస్తుందో తెలియదు కానీ, ఓటమి మటుకు ఖచ్చితంగా ఓర్పుని, అనుభవాన్ని నేర్పిస్తుంది. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఓటమి లేకుండా గెలిచిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? ఉంటే చూపించగలరా? అవునంటారా కాదంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.